హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. టెంపుల్‌కి వెళ్దాం కదా అని చెప్పి రెడీ అయ్యాననమాట. ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయింది. ఈవినింగ్ 5:30 అవుతుందనమాట. ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను. ఇంట్లో దీపం పెట్టేసి టెంపుల్‌కి అయితే వెళ్తున్నాను. హనుమంతుడి టెంపుల్ ఉంది కదండీ! మాకు అక్కడ చెరువు గట్టు ఉంది కదా! చెరువు గట్టు పక్కనే హనుమంతుడి టెంపుల్ ఉంది కదా! అక్కడ టెంపుల్‌కి అయితే వెళ్తున్నాను. వర్షం పడిందండి ఆ రోజైతే. వర్షం పడడం వల్ల అక్కడంతా కూడా కొద్దిగా బురదగా అయితే ఉంది. వెళ్తున్న దారంతా కూడా. ఈ పువ్వులు అయితే చాలా బాగుంటాయండి. ఆరెంజ్ కలర్‌లో ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. ఈ పువ్వుల పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగో చూసారు కదా ఎంత బురదగా ఉందో. ఈవినింగ్ కాబట్టి వాకింగ్‌కి వస్తారు కాబట్టి అందరూ వస్తున్నారనమాట. మరీ ఎక్కువ వర్షం పడితే కనుక బురదగా ఉంటే ఎవరు ఉండరనమాట. కొద్దిగా లైట్‌గా పడింది కాబట్టి బాగానే ఉందనమాట వాకింగ్ చేసే ప్లేసు. కాబట్టి అందరూ వస్తారు. చూసారు కదా! ఇంక నేను ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వచ్చేసాను. దేవుడి దగ్గర ఉండి కొద్దిసేపు దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడ ఉండి తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగే మనం ఇల్లు అయితే తుడుచుకుంటాం కదా. తుడుచుకుంటున్నాను. ఏంటి అని అంటే మా రిపోర్ట్స్ మా హస్బెండ్కి అయితే కొద్దిగా బాగాలేదండి. చిన్న ఇన్సిడెంట్ అయిందనమాట. హెల్త్ అయితే కొద్దిగా బాగాలేదు. ఇప్పటికి ఒక 3-4 డేస్ అయితే అయిందండి తన హెల్త్ బాగోకపోయి. ఇది ట్యూస్డే లాగ్ అండి. ట్యూస్డే అనమాట. ఇంకా మార్నింగే ఇల్లది అంతా తుడుచుకున్న తర్వాత ఇంకా ముందైతే తనకి నేను మార్నింగ్ చపాతీ పెడదాం అనుకున్నాను. చపాతీలోకి అలాగే కర్రీ కింద బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. డాడీ అయితే వచ్చి బీరకాయలు అవి తెచ్చిచ్చారు. అంటే ఎక్కువ రైస్ అది తినొద్దని చెప్పారనమాట. ఇంకా ఏవి కూడా పప్పులు కానీ అవి కానీ ఏమీ తినకూడదు అని చెప్పారు. అయితే బీరకాయ లేదంటే దొండకాయ ఇలా ఏమైనా కొద్దిగా పట్టించేసే కూరలు ఉంటాయి కదండి, అవి అయితే పెట్టాలన్నమాట. అందుకని బీరకాయ అయితే చేస్తున్నాను ఇక్కడ చపాతీలోకి. ఈ బీరకాయ పొట్టు అయితే మనకి బీరకాయ పచ్చడి చేసుకోవచ్చండి ఈ పొట్టుతోని. లేదు అని అంటే బీరకాయలు మినపప్పు కొద్దిగా బియ్యం వేసి కలిపి నానబెట్టి దోశలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. నేను అది ఒకసారి అయితే మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ నేను మొత్తం అంతా కూడా పీల్ చేసుకున్న తర్వాత మనకి కొద్దిగా సన్నగా పొడుగ్గా ఉన్న కాయలు ఉంటాయి కదండి, అది పీల్ చేసేటప్పుడు అవి సరిగ్గా పైన ఉన్న పొట్టు అనేది రాదనమాట. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ షాక్తో అయితే అవి మధ్య మధ్య నుండి తీసుకుంటూ ఉంటాను అనమాట. అక్కడ తనతోనే మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడైతే వీడియో అయితే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశానండి. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాపింగ్ బోర్డ్ చెప్పాను కదండి, మొన్న ఊరగాయ పెడుతున్నప్పుడు మామిడికాయలు కొట్టాం అనమాట. దాని మీద కొట్టడం వల్ల ఏంటంటే ఒకేసారి 2 ముక్కలు అయిపోయింది. ఇంకా తీసుకోలేదనమాట. తీసుకుంటాను. నేను చాలామందికి బీరకాయలు కొన్ని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారండి. నేనైతే ఎక్కువగా అయితే చాలా చిన్న సైజుగా కట్ చేస్తానన్నమాట. మనకి బీరకాయ కూర కూడా మనకి నాన్ వెజ్ లాగా మటన్ కర్రీ ఎలా ఉంటుందో అలాగ ఉంటుందండి. ఇక్కడ మార్నింగే అయితే మొత్తం అంతా కూడా పైన సెల్ఫ్ స్టవ్ అది అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా
అక్కడ కట్ చేస్తాను. తర్వాత ఇంకొంచెం ఉన్నాయి కదా అని చెప్పి ఇంక లోపల కిచెన్లోకి వచ్చేసాను అనమాట. వచ్చి కట్ చేసేస్తున్నాను. చపాతీ అయితే ఆల్రెడీ చేస్తానండి. ఇంకా కర్రీ అయితే చేయాలన్నమాట. ఇక్కడ ఒకవైపు అయితే రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా చెప్పాను కదండి, రైస్ అయితే ఎప్పుడూ కూడా ఒక 2 సార్లు బాగా కడిగి వాష్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత అయితే నేను వండుతాను ఎప్పుడూ కూడానా. బీరకాయ కర్రీ చేసేటప్పుడు అయితే నేనైతే ఎప్పుడూ కూడా నేను బీరకాయ కర్రీ అయితే ఎక్కువగా తినండి. తనకైతే చాలా ఇష్టం కూడానా. కానీ ఇప్పుడు కూడా తను బీరకాయ కర్రీ అది తినాలి కాబట్టి బీరకాయలు అయితే కర్రీ వండుతున్నాను. ఉల్లిపాయలు అయితే వేసి కర్రీ చేయమంటారు. నేను మామూలుగా ఎప్పుడైనా వండాను అంటే ఉల్లిపాయలు అయితే వేయనండి. ఒక ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి మాత్రమే వండుతాను అనమాట. బాగుంటుంది కూడా కర్రీ. చాలామంది ఆ విధంగా కూడా చేసుకుంటారు. చాలామంది ఉల్లిపాయ కూడా వేసుకొని కర్రీ చేసుకుంటారు. తను ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేసి కర్రీ చేయమన్నారు. సరే అని అలాగే చేస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి. అక్కడ కళ్ళు అయితే మండిపోతున్నాయండి, చూసారు కదా. కళ్ళు మండిపోతున్నాయి అనమాట బాగానా. తుడుచుకుందాం కదా అని చెప్పేసి క్లాత్ తుడుచుకుందామని పక్కకైతే వెళ్ళాను. ఇంకా బీరకాయ కర్రీలోకి మెయిన్ ఏంటంటే ఇంగ్రీడియంట్ అండి వెల్లుల్లిపాయలు అండి. బీరకాయ కర్రీలో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. పైన అయితే కంపల్సరీగా పొట్టు తీసేసుకోవాలండి బీరకాయ కర్రీలోకి. కొద్దిగా లెంతీగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి. మీలో ఎంతమంది బీరకాయ కర్రీ అనేది ఈ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. అంటే బీరకాయ కర్రీలో ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే స్వీట్నెస్ వస్తుంది అనమాట. ఆ విధంగా అయితే ఎక్కువగా మా హస్బెండ్ చేయమంటారు, ఎందుకంటే దానికి ఆ విధంగా ఇష్టం అనమాట. మనకి బీరకాయ కర్రీ అనేది బీరకాయ ముక్కలు చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందండి. కానీ ఎప్పుడూ కూడానా కానీ మొత్తం కట్ చేసేసిన తర్వాత సారీ అండి, వండిన తర్వాత మాత్రం చాలా తక్కువ వస్తుంది అనమాట. పొయ్యి మీద అయితే కర్రీ పెట్టేశాను అనమాట. తర్వాత వర్షం పడేటట్టుగా ఉంది అని అనుకున్నాను, కానీ మళ్ళీ కొద్దిగా చిన్నది ఎండ వచ్చింది కదా అని చెప్పి బట్టలన్నీ పట్టుకొని డాబా మీదకి అయితే వెళ్ళాను. డాబా వెళ్ళిన తర్వాత వర్షం స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ బట్టలు పట్టుకొని మళ్ళీ కిందకు వచ్చేసి ఇంకా నేను సందులోనే అయితే బట్టలు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో తెలియట్లేదు, ఎప్పుడు పడట్లేదో తెలియట్లేదు కదండి. అంటే కొద్దిగా ఎండ అయితే వచ్చింది కదా అని చెప్పి నేను బట్టలు అయితే డాబా మీదకి పట్టుకు వెళ్ళాను.
ఇంకా బట్టలు అవి అన్నీ ఆరబెట్టేసానండి. ఆరబెట్టేసిన తర్వాత ఇంకా తనకైతే కర్రీ అయ్యేలోపు జాంకాయ అయితే తింటారు కదా అని చెప్పి జాంకాయ ఇచ్చానమాట. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి, అక్కడ చెట్టు అయితే ఉంది కదా, అక్కడ జాంకాయలు అయితే తెచ్చానమాట. జాంకాయలు ఎక్కువ ఉన్నాయండి, కానీ పుంజులే ఉన్నాయన్నమాట. అవి ఒకేసారి కాయలు కాచేసేలాగా ఉన్నాయన్నమాట. ఒక 2 కాయలు అయితే ఉన్నాయి, అవి అయితే తెచ్చానమాట. అవి అయితే తనకి పెట్టాను. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.